Today we are going to discuss the topic about economies of scale. Okay, so economies of scale. What is the meaning of economies of scale? First, we discuss about what is the meaning of economy. Okay, so what is the meaning of economy? So what is the meaning of economy? Economy means that you have maintain some సేవింగ్ యాక్టివిటీస్. ఓకే, సో కాస్ట్ సేవింగ్ అంటే మనం మనకు అయ్యేటటువంటి ప్రొడక్షన్ కాస్ట్ని మనం తగ్గించుకోగలగాలి. ఓకేనా, సో దట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ఎకానమీ. ఓకే, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎకానమీ? సో ఇన్ ద బిజినెస్ టెర్మినాలజీ, ద ఎకానమీ మీన్స్ ద రిడక్షన్ ఆఫ్ ద ప్రొడక్షన్ కాస్ట్. ఓకే, సో దట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ద ఎకానమీ ఇన్ ద మేనేజరియల్ ఎకనామిక్స్. ఓకే, సో మేనేజరియల్ ఎకనామిక్స్లో మన మెయిన్ పర్పస్ ఏంటంటే, ఎకానమీ అనే మాట ఎందుకు వాడుతున్నాం అంటే ఇక్కడ ప్రొడక్షన్ కాస్ట్ మనం అల్టిమేట్గా తగ్గించుకోవటం. ఓకేనా, సో ఈ ప్రొడక్షన్ కాస్ట్ని మనం తగ్గించుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటనేది ఆల్రెడీ నేను ఇంతకుముందు ప్రీవియస్ క్లాసెస్లో కూడా చెప్పున్నాను. సో ఎకానమీని మనం ఎందుకు మెయింటైన్ చేయాలి, ఎందుకు మనం ఈ ప్రొడక్షన్ కాస్ట్ని మనం తగ్గించుకోవాలి అని అంటే, అల్టిమేట్గా మనం ప్రాఫిట్లోకి ఎంటర్ అవ్వాలి అని అంటే అల్టిమేట్గా మనకు ఉన్నటువంటి ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే, మనం మనకు అయ్యేటటువంటి ఖర్చుల్ని తగ్గించుకోవడం అనేది మనకు ఉన్నటువంటి ఒక ఆప్షన్ అనమాట. ఓకేనా, సో ఆ ఆప్షన్ అనేది మనం జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. అర్థమైందండి? సో మనకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి ఇక్కడ, మనకి ఖర్చులు పెరిగిపోతూ ఉన్నాయి. సో ఇప్పుడు ప్రజెంట్ సినారియోలో కూడా ఈ కోవిడ్ అనేది మనకి ఎంటర్ అయిపోయినప్పుడు, సో ఈ కోవిడ్ అనేది ఎంటర్ అయిన తర్వాత మనకు వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, మనం ఇప్పుడు ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే జనరల్గా సో ప్రొడక్షన్ కాస్ట్ అనేది పెరిగిపోతూ ఉన్నది. ఎందుకని? రా మెటీరియల్ పెరిగిపోతుంది, దాంతోపాటుగా అదనంగా మనకు ఈ లేబర్ కాస్ట్ అనేది పెరిగిపోయింది. ఎందుకని? లేబర్ అనేది మనకు ఏమవుతుందంటే, బయట ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మనకి లేబర్ దొరకట్లేదు. ఎందుకంటే ఈ కోవిడ్ అనేది రావడం వల్ల ఏమైందంటే చాలామంది వాళ్ళ సొంత ప్రదేశాలకు వెళ్ళిపోయి ఉన్నారు ఆల్రెడీ. సో ఇలా ఎవరికి వాళ్ళ సొంత ప్రదేశాలకు వెళ్ళిపోవడం వల్ల ఏమైపోయింది, అక్కడ పనిచేసే వాళ్ళు తగ్గిపోయారు. సో తగ్గిపోవడం వల్ల ఏమైపోయింది, డిమాండ్ పెరిగింది. అంటే పనిచేసే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది, కానీ ఇక్కడ పనిచేయడానికి అవసరం ఉంది, ఎక్కువ మంది కావాల్సి ఉంది, నీడ్ ఎక్కువ ఉంది, డిమాండ్ అనేది. సో ఆ డిమాండ్కి అనుగుణంగా ఇక్కడ మనకి లేబర్ అనేది సప్లై అవ్వట్లేదు. సో ఈ లేబర్ అనేది సప్లై అవ్వడం మూలంగా ఏమైపోయింది, ఉన్నవాళ్ళే అంతకుముందు 500కి పర్ డే పనిచేసేవాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు, మాకు 1000 రూపీస్ ఇస్తే కానీ పని చేయమనే పరిస్థితి వచ్చేసింది. ఓకేనా, ఇది దేనివల్ల వచ్చింది, అనుకోని సంఘటన వల్ల, అంటే ఈ కోవిడ్ అనేది రావడం వల్ల మనకు ఈ సమస్య అనేది రావడం జరిగిందనమాట. ఓకేనా, సో కాబట్టి ఇప్పుడు ఏమైపోయింది, మనం సేవింగ్ అనేది చేయలేకపోతున్నాం. ఎందుకని? ఖర్చులు పెరిగిపోయినాయి. అందుకని ఏమవుతుంది, అన్నీ కూడా కాస్ట్ పెంచేసి అమ్ముతున్నారు. సో ఈవెన్ మనం వెజిటబుల్స్ దగ్గర నుంచి, గ్రోసరీ దగ్గర నుంచి మనం ఓవరాల్గా అన్నీ కూడా ఏమైపోయినాయి, కాస్ట్ అనేది పెరిగిపోయినాయి. ఏదో కొన్ని తగ్గి ఉండొచ్చు కానీ మిగతా ఏవి కూడా మనకి తగ్గలేదు. అర్థమైందండి? సో మ్యాక్సిమం అన్నీ కూడా మనకి ఇప్పుడు హై కాస్ట్లోనే రన్ అవుతూ ఉన్నాయి. కాబట్టి ఇది దేనివల్ల జరిగింది, మనకు ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోయింది. ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోయింది కాబట్టి మ్యానుఫ్యాక్చరరు ఎక్కువ లాస్ని బేర్ చేయలేడు, కాబట్టి దానికి అనుగుణంగా అతను కాస్ట్ని పెంచి అతను ప్రైజ్ని పెంచేస్తాడు. ఇక్కడ కాస్ట్ వేరు, ప్రైజ్ వేరు. కాస్ట్ అంటే ఏంటి, ఒక వస్తువుని తయారు చేయడానికి అయ్యేటటువంటి ఖర్చు. అర్థమైందా? సో ప్రైజ్ అంటే ఏంటి, ఆ కాస్ట్కి మనం కొంత ప్రాఫిట్ని యాడ్ చేసుకుని అమ్ముకుంటాం, అంతే కదండి. మనకి ఎంత అయితే పడిందో అంతకు అమ్మేస్తామా? సపోజ్ ఒక వస్తువుని తయారు చేయడానికి మనకు 10 రూపాయలు అయింది, 10 రూపాయలకి అమ్ముతామా? 10 రూపాయలకి అమ్మితే మనకు లాభం వస్తుందా? రాదు కదా. రాదు కాబట్టి ఏం చేస్తాం, మనం దానికి కొంత ప్రాఫిట్ని యాడ్ చేసి అమ్ముకుంటాం. సో అదేమవుతుంది, ప్రైజ్ అవుతుంది. అర్థమైందా? సో కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ ఈక్వల్ టు ప్రైజ్ అనమాట. అర్థమైందా? సో కాబట్టి మనం కాస్ట్ అనే దానికి మనం కొంత యాడ్ చేసుకుని మనం ప్రైజ్ డిసైడ్ చేసి మనం దాన్ని మార్కెట్ చేస్తాం అనమాట. ఓకే, సో ఇదనమాట కాన్సెప్ట్. కాబట్టి ప్రైజ్ వేరు, కాస్ట్ వేరు. కాబట్టి మనం ఈ ప్రాఫిట్ అనేది మనకి పెరగాలంటే మనం ఏం చేయాలి, కాస్ట్ మనం తగ్గించుకోగలగాలి. కాబట్టి దానికోసం ఏం చేయాలంటున్నాడు, ఎకానమీలో ఉండాలి. అర్థమైందంటే మనం సేవింగ్ యాక్టివిటీస్ని
అలవాటు చేసుకోవాలి. అంటే సంస్థలో ఏది కూడా వృధా కాకుండా మనకు ఉన్నటువంటి రీసోర్సెస్ అన్నిటిని మనం ఎక్కడ వేస్ట్ అనేది చేయకుండా పర్ఫెక్ట్గా వాడుకున్నప్పుడు మాత్రమే మనం ప్రాఫిట్ జోన్లోకి వెళ్తాము, లేకపోతే మనం నష్టాల్లోకి వెళ్తాం అనమాట. అర్థమైందా? కాబట్టి ప్రాఫిట్ అనేది రాకపోతే మనం ఎన్నాళ్ళు బిజినెస్ రన్ చేయలేని పరిస్థితి. కాబట్టి ప్రాఫిట్ రావాలి అని అంటే డెఫినెట్గా మనం ఖర్చుల్ని తగ్గించుకోవడం తప్పితే మనకు వేరే మార్గం ఏం లేదు. అది ఒకటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి ఇప్పుడు ఎకానమీస్ ఆఫ్ స్కేల్ అంటే మీకు అర్థం అవ్వాలి ఎకానమీ ఏంటి అనేది. సో ఇప్పుడు ఎకానమీ ఆఫ్ స్కేల్ గురించి చూస్తే ఎకానమీస్ ఆఫ్ స్కేల్ అరైజెస్ వెన్ ద కాస్ట్ పర్ యూనిట్ ఫాల్స్ యాజ్ అవుట్పుట్ ఇంక్రీజెస్. అర్థమైందండి? ఏమంటున్నాడు? వెన్ ద కాస్ట్ పర్ యూనిట్ ఫాల్స్ యాజ్ అవుట్పుట్ ఇంక్రీజెస్. అంటే అవుట్పుట్ అనేది ఇంక్రీజ్ అయింది, కాస్ట్ పర్ యూనిట్ అనేవి తగ్గిపోయింది. అదేగా మనం చెబుతున్నది. సో ఎప్పుడైతే ఒక వస్తువును తయారు చేయడానికి అయ్యే ఖర్చు తగ్గిపోయి మనకు అవుట్పుట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉందో అప్పుడు మనం ఎకానమీస్ ఆఫ్ స్కేల్ అనే కాన్సెప్ట్ మనకి స్టార్ట్ అయినట్టు అనమాట. ఓకేనా? సో ఎకానమీస్ ఆఫ్ స్కేల్ ఆర్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇంక్రీజింగ్ ద స్కేల్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ బికమింగ్ బిగ్. ఓకే. సో దీనిలో ఏం చెప్తున్నాడు? ఎకానమీస్ ఆఫ్ స్కేల్ ఆర్ ద మెయిన్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఇంక్రీజింగ్ ద స్కేల్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ బికమింగ్ బిగ్. ఓకే. సో మనకి ఇక్కడ ఏం చెబుతున్నాడు? స్కేల్ ఆఫ్ ప్రొడక్షన్ని మనం పెంచుకోవడం అనేది, తర్వాత మనం ఈ ప్రొడక్షన్ స్కేల్ని ఇంక్రీజ్ చేసుకోవడం అనేది మన మెయిన్ టాస్క్. కాబట్టి అది దేని ద్వారా సాధ్యపడుతుందంటే మనకి ఎకానమీస్ ఆఫ్ స్కేల్ వల్ల సాధ్యపడుతుంది. ఎకానమీస్ ఆఫ్ స్కేల్ వల్ల ఉపయోగం ఏంటి? మనం స్కేల్ ఆఫ్ ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. దానివల్ల మనకు వచ్చేటటువంటి అడ్వాంటేజ్ అని చెప్పి చెప్తా ఉన్నాడు. తర్వాత when we produce in large quantities generally the production cost reduces. ఓకే. సో మనం ఎప్పుడైతే లార్జ్ క్వాంటిటీస్లో మనం ప్రొడక్షన్ చేస్తామో జనరల్లీ ద ప్రొడక్షన్ కాస్ట్ రెడ్యూసెస్. అంటే ఒకేసారి ఒక 1000 వస్తువులు తయారు చేసిన దానికి ట్రిప్కి మనం 100 వస్తువులు తయారు చేసుకున్న దానికి ప్రొడక్షన్ కాస్ట్లో తేడా వస్తుంది. ఎందుకని? సో మనం బల్క్లో తయారు చేసుకునేటప్పుడు ఏంటంటే మనకు రా మెటీరియల్ కానివ్వండి, మిగతావి కానివ్వండి, మనకి కొంత అదనంగా మనకి మనం తగ్గించుకోవడానికి మన చేతుల్లో అవకాశం ఉంటుంది. అర్థమైందా? కానీ అదే మీరు 100, 200 అట్లా తయారు చేసుకుంటా వెళ్తే తరచు ప్రతిసారి మీకు ఆ కాస్ట్ అనేది, దానికి సంబంధించిన కాస్ట్ అనేది మీకు ఎక్కువ పడుతుంది. మనందరికీ తెలిసిన ప్రిన్సిపుల్లే. అర్థమైందా? అంటే బల్క్లో ఆర్డర్ ఇస్తేనేమో మనకేమంటారు? మీరు బల్క్లో ఆర్డర్ ఇస్తే మేము తక్కువ కాస్ట్కి ఇస్తామండి, మీకు తక్కువ ప్రైస్కి ఇస్తాము. మీరు అలా కాకుండా 100, 200 అంటే మేము ఎక్కువ కాస్ట్ తీసుకుంటా ఉంటాడు, ఎక్కువ ప్రైస్ తీసుకుంటా ఉంటాడు. ఎందుకని? వాళ్ళకి తయారు చేయడానికి అయ్యే ఖర్చు 100 వస్తువులకైతే ఒక రకంగాను, 1000 వస్తువులకైతే ఒక రకంగాను పడుతుంది. కాబట్టి ఏమంటాడు? మినిమం ఆర్డర్ మాకు 1000 రూపీస్ ఉంటేనే, 1000 యూనిట్స్ ఉంటేనే మేము చేస్తామండి, లేకపోతే చేయమండి అంటాడు. ఎందుకనంటే అతను నష్టపోతాడు లేకపోతే. కాబట్టి అందుకని ఏమంటారు? మాకు మినిమం ఇన్ని ఆర్డర్ ఇస్తే మేము మీకు ఆ కాస్ట్కి ఇవ్వగలుగుతామండి, ఆ ప్రైజ్కి, లేకపోతే మేము ఇవ్వలేము అంటాడు. అర్థమైందా? ఇది ప్రతి ఒక్కళ్ళకి తెలిసినటువంటి కామన్ సినారియో. అంటే మనకు ఎక్కువ మొత్తంలో ఎప్పుడైతే మనం ప్రొడక్షన్ చేయటం అనేది చేస్తామో అప్పుడు మనకి ఎక్కువ ప్రాఫిట్ అనేది రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా కాస్ట్ కూడా మనకి తగ్గిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇది మనందరికీ తెలిసిన విషయం. ఓకే. తర్వాత థర్డ్ పాయింట్ ఏం చెప్తున్నాడండి? రిడక్షన్ ఇన్ ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వెన్ అవుట్పుట్ ఈజ్ ఇంక్రీజ్డ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎకానమీస్ ఆఫ్ స్కేల్. ఓకే. సో రిడక్షన్ ఇన్ ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే వస్తువును ఉత్పత్తి చేయడానికి అయ్యేటటువంటి ఖర్చు ఏదైతే ఉందో అది తగ్గితే, వెన్ అవుట్పుట్ ఈజ్ ఇంక్రీజ్డ్ అప్పుడు మనకి అవుట్పుట్ అనేది కనుక పెరగడం జరిగితే ఆ కాన్సెప్ట్నే మనం ఎకానమీస్ ఆఫ్ స్కేల్ అని చెప్పి పిలుస్తున్నాము. అది ఆ పాయింట్. తర్వాత నెక్స్ట్ పాయింట్, లార్జ్ స్కేల్ ఆఫ్ ప్రొడక్షన్ ఈజ్ ఎకనామికల్ దాన్ స్మాల్ స్కేల్ ఆఫ్ ప్రొడక్షన్. అర్థమైందా? అంటే స్మాల్ స్కేల్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే తక్కువ స్థాయిలో ఉత్పత్తి చేయటం కన్నా కూడా ఎక్కువ స్థాయిలో ఉత్పత్తి చేసుకోవడం అనేది మనకు కలిసి వచ్చే అంశం అని చెప్పి చెప్తున్నాడు. తర్వాత నెక్స్ట్, ఇంక్రీజ్ ఇన్ రిటర్న్స్ టు స్కేల్, రిడక్షన్ ఆఫ్ కాస్ట్ బై ప్రొడ్యూసింగ్ మోర్ గూడ్స్ ఆర్ కాజ్డ్ బై రియల్ ఎకానమీస్ విచ్ ఆర్ క్లాసిఫైడ్ అండర్. సో ఇంక్రీజ్ ఇన్ రిటర్న్ టు స్కేల్. సో మనకి ఎప్పుడైతే రిటర్న్ టు స్కేల్ అనే దాంట్లో ఇంక్రీజ్ అనేది ఉందో, ఆల్రెడీ నేను మనం చెప్పుకున్నాం ప్రొడక్షన్ లాలో. సో ఆర్ కాజ్డ్ బై రియల్ ఎకానమీస్ విచ్ ఆర్ క్లాసిఫైడ్ అండర్. సో అవి మనకు రియల్ ఎకానమీ అంటే మనకు వాస్తవంగా మనకి పొదుపు చేయడానికి ఛాన్సెస్ ఉండేది. ఇంక్రీజ్ ఇన్ రిటర్న్ టు స్కేల్ అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మనకు
రిటర్న్స్ టు స్కేల్ అనేది కనుక మనకు ఇంక్రీజ్ అయితే దానివల్ల మనకు ఎకానమీ అనేది పెరగడం అనేది జరుగుతుంది. దట్ ఈస్ ద రియల్ థింగ్ అని చెప్తున్నాడు. వాటిని కింద టైప్స్గా డివైడ్ చేయడం అనేది జరిగింది. సో అవి కొంచెం జాగ్రత్తగా చూడండి, ఓకేనా. సో ఎకానమీస్ ఆఫ్ స్కేల్, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎకానమీస్ ఆఫ్ స్కేల్ ఈజ్, సో ఎకానమీస్ ఆఫ్ స్కేల్ మనకు టోటల్గా 2 కేటగిరీస్గా డివైడ్ చేయడం అనేది జరిగింది, క్లాసిఫైడ్ ఇంటూ 2 కేటగిరీస్. ఓకే, సో ఇంటర్నల్ ఎకానమీస్, ఎక్స్టర్నల్ ఎకానమీస్. ఓకే, సో ఇంటర్నల్ ఎకానమీ, ఎక్స్టర్నల్ ఎకానమీ. ఓకే, సో ఇంటర్నల్ ఎకానమీస్లో ఏమేమి చెప్తున్నాడండి, లేబర్ ఎకానమీస్, టెక్నికల్ ఎకానమీస్, మేనేజరల్ ఎకానమీస్ అండ్ మార్కెటింగ్ ఎకానమీస్, ఫైనాన్షియల్ ఎకానమీస్, రిస్క్ మినిమైజింగ్ ఎకానమీస్, ఇవి ఇంటర్నల్ ఎకానమీస్లో చెప్తున్నాడు. తర్వాత ఎక్స్టర్నల్ ఎకానమీస్లో ఎకానమీస్ ఆఫ్ లోకలైజేషన్, ఎకానమీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నికల్ మార్కెట్ ఇంటెలిజెన్స్, తర్వాత ఎకానమీస్ ఆఫ్ వర్టికల్ డిసింటిగ్రేషన్, ఎకానమీస్ ఆఫ్ బిఐ ప్రొడక్ట్స్. ఓకే, సో బిఐ అంటే బిజినెస్ ఇంటెలిజెన్స్ అంటారు. సో ఇప్పుడు వీటి గురించి మనం ఒక్కొక్క దాని గురించి డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు ఇంటర్నల్ ఎకానమీస్. ఓకే, ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు ఇంటర్నల్ ఎకానమీస్. సో what are the internal economies within the organization, what type of economies you have to done, there is a chance for cost control that are called as internal economies. అంటే సంస్థ లోపల మనం వేటిని మనం రెడ్యూస్ చేసుకోవచ్చు, ఏ కాస్ట్ మనం తగ్గించుకోవచ్చు, మన చేతుల్లో ఏమున్నాయనేది మనం వాటిని ఇంటర్నల్ ఎకానమీస్ కింద తీసుకోవడం అనేది జరుగుతుంది. దిస్ హ్యాపెన్స్ when better use is made in factors of production within the firm and by increasing output, the factors in the internal economies are as follows. ఓకేనా, సో ఇంటర్నల్ ఎకానమీస్ అనేది కనుక మనం చూస్తే దిస్ హ్యాపెన్స్ వెన్ బెటర్ యూజ్ ఇన్ మేడ్ ఇన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ విత్ ఇన్ ద ఫార్మ్, అదే చెబుతున్నాను కదా. సో మనకి ఏవైతే ఫ్యాక్టర్స్ ఉన్నాయో ప్రొడక్షన్ సంబంధించినటువంటి ఫ్యాక్టర్స్, అవి విత్ ఇన్ ద ఆర్గనైజేషన్, అంటే మన సంస్థ లోపల ఉండేవి, బయటవి కాకుండా. ఇప్పుడు టెక్నాలజీ తీసుకున్నారనుకోండి, అది కూడా ప్రొడక్షన్ ఫ్యాక్టరే. టెక్నాలజీ అనేది ఏంటి, మనకి అవుట్ సైడ్ కిందే లెక్క, ఎందుకంటే మనకు అది బయట నుంచి వచ్చేది, అంతేగాని మనం లోపల తయారు చేసుకునేది కాదు కదా. అది కొన్ని సందర్భాల్లో మనం ఓన్గా డెవలప్ చేసుకోవచ్చు, కానీ మనం ఎక్కువగా రెగ్యులర్గా టెక్నాలజీ అనేది మనం డెవలప్ చేసుకునే దానికన్నా కూడా బయట నుంచి ఎక్కువ మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనకు ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో మనకు ప్రొడక్షన్ ఫంక్షన్లో, వాటిని మనమే కంట్రోల్ చేసుకోవాలి, మన చేతుల్లోనే ఉంటాయి. కాబట్టి వాటిని మనం కంట్రోల్ చేసుకోవడం ద్వారా మనం ఎకానమీని కనుక డెవలప్ చేసుకోగలిగితే వాటిని మనం ఇంటర్నల్ ఎకానమీస్ అన్నాం. అంటే ఇంటర్నల్గా మనం ఏ ఫ్యాక్టర్స్ని అయితే మనం కంట్రోల్ చేసుకోవటం వల్ల, మనం మేనేజ్ చేయటం వల్ల మనం అవుట్పుట్ అనే దాన్ని పెంచగలుగుతున్నామో, ఆ ఫ్యాక్టర్స్ అన్నిటినీ కూడా మనం, దాని రిలేటెడ్ ఫ్యాక్టర్స్ అన్నిటినీ కూడా మనం ఇంటర్నల్ ఎకానమీస్ అని చెప్పి పిలవడం జరుగుతున్నది. ఓకే, దానిలో ఫస్ట్ వన్ లేబర్ ఎకానమీస్. ఓకే, సో లేబర్ ఎకానమీస్ కనుక మనం తీసుకుంటే, ఇంక్రీజ్ ఇన్ ద స్కేల్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఎ ఫార్మ్ రిజల్ట్స్ ఇంటూ మెనీ ఎకానమీస్ ఆఫ్ లేబర్. సో మనం స్కేల్ ఆఫ్ ప్రొడక్షన్ అనే దాన్ని పెంచుకోవటం వల్ల ఆఫ్ ఎ ఫార్మ్ రిజల్ట్స్ ఇంటూ మెనీ ఎకానమీస్ ఆఫ్ లేబర్. ఓకేనా, సో దానివల్ల మనకి ఏంటంటే, దాని రిజల్ట్ అనేది మనకు మెనీ ఎకానమీస్ ఆఫ్ లేబర్, దానివల్ల మనకు ఇంకా వేరే వాటి మీద కూడా ఎఫెక్ట్ అనేది మనకి పడడం అనేది జరుగుతుంది, ఇంటూ మెనీ ఎకానమీస్ ఆఫ్ లేబర్ అని చెప్తున్నాడు. సో అంటే మనం స్కేల్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది పెంచడం వల్ల రిజల్ట్స్ ఇంటూ మెనీ ఎకానమీస్ ఆఫ్ లేబర్, లైక్ స్పెషలైజేషన్, enlarged scale of production allows division of labor and specialization. Then so into many economies of labor like specialization. So enlarged scale of production allows division of labor and specialization with the result of an improvement in the skills. Okay, సో ఇక్కడ మనం గనక చూస్తే ఎన్లార్జ్డ్ స్కేల్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది మనం ఎక్కువ స్థాయిలో ప్రొడక్షన్ అనేది చేయటం వల్ల ఇట్ అలౌస్ డివిజన్ ఆఫ్ లేబర్ అండ్ స్పెషలైజేషన్ విత్ ద రిజల్ట్ ఆఫ్ అన్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద స్కిల్స్. దాని ద్వారా మనకు వచ్చేటటువంటి అడ్వాంటేజ్ ఏమంటున్నాడు, దెర్ ఈజ్ ఎ డివిజన్ ఆఫ్ లేబర్ అండ్ స్పెషలైజేషన్. ఓకేనా, దానివల్ల మనం ఏం చేయొచ్చు, లేబర్ని డివిజన్ చేయొచ్చు. అంటే డివిజన్ చేయటం అంటే అర్థం ఏంటంటే, మన దగ్గర ఉన్నటువంటి లేబర్ని, అంటే మన దగ్గర ఉన్నటువంటి లేబర్ అనే రూపంలో ఉన్నటువంటి ఆ హ్యూమన్ రిసోర్స్, అంటే వీళ్ళందరూ కూడా లేబర్ అంటే దీస్ ఆర్ ఆల్ నథింగ్ బట్ పీపుల్. ఓకే, వర్కర్సే కదా. మనం దాన్ని చీప్గా చూడాల్సిన అవసరం లేదండి. ఇక్కడ లేబర్ అనే మాట వాడుతున్నారంటే ఏంటంటే, ఇక్కడ లేబర్కి ఎంప్లాయీకి ఉన్నటువంటి తేడా ఏంటంటే, బోత్ ఆర్ హ్యావింగ్ స్కిల్స్. ఎందుకంటే వీళ్ళకి కూడా స్కిల్స్ ఉండాలి, స్కిల్స్ ఉంటేనే పని చేయగలుగుతారు. కానీ వీళ్ళని లేబర్ అని ఎందుకు అంటున్నారు,
దే ఆర్ గెటింగ్ డైలీ వేజెస్. అంటే వీళ్ళకి వేజెస్కి శాలరీస్ ఉన్న డిఫరెన్స్ తెలుసుకోండి. వేజ్ అంటే ఏంటి, మనం రోజువారీ ఇచ్చే కూలి, దాన్ని మనం వేజ్ అంటాం. అంటే వీళ్ళకి డైలీ 300 అనో 400 అనో ఇచ్చేస్తారు. లేకపోతే వాళ్ళు చేసినటువంటి పనికి అనుగుణంగా, అంటే ఇన్ని వస్తువులు తయారు చేస్తే సపోజ్ ఒక 10 యూనిట్స్ తయారు చేస్తే మీకు యూనిట్కి 100 రూపీస్ కాడికి 10 యూనిట్స్ 10 ఇంటూ 100 1000 రూపీస్ ఆ రోజుకి అయిపోయింది. అంటే వాళ్ళతో పని ఉంటే వాళ్ళని పిలుస్తారు, లేకపోతే పిలవరు అనమాట. అంటే వీళ్ళు కూడా స్కిల్డ్ పీపులే, అంటే కాకపోతే సెమీ స్కిల్డ్ అనమాట. అర్థమైందా? సో టెక్నికల్గా స్కిల్స్ ఉండవు కానీ సెమీ స్కిల్డ్ వీళ్ళు. సో కాబట్టి వాళ్ళని మనం తక్కువగా చూడటానికి అవకాశం లేదు. అదే మనం లో గ్రేడ్ టామ్గా మనం ట్రీట్ చేయాల్సిన అవసరం, దట్ ఈస్ డిగ్నిఫైడ్ టామ్. అర్థమైందా? ఎందుకంటే వాళ్ళ లేబర్ అనే మాట ఎందుకని అన్నారంటే, వాళ్ళు డైలీ వేజెస్కి పని చేస్తున్నారు కాబట్టి వాళ్ళని లేబర్ అన్నారు టెక్నికల్గా, ఎందుకంటే క్లాసిఫై చేయాలి కాబట్టి. అదే మంత్కు ఒకసారి శాలరీ తీసుకునే వాళ్ళని వాళ్ళని ఏమంటున్నాం, ఎంప్లాయీ అంటున్నాం. అంటే వాళ్ళకి రోజువారీ ఇవ్వం కదా, నెల నెలా ఇచ్చేస్తారు. ఓకేనా? అదే తేడా వీళ్ళకి వాళ్ళకి. రైట్, ఇప్పుడు మీకు అర్థమై ఉండాలి. సో ఎన్లార్జ్డ్ స్కేల్ ఆఫ్ ప్రొడక్షన్ ఎలోస్ డివిజన్ ఆఫ్ లేబర్. అంటే మనం లేబర్ని డివైడ్ చేసుకోవడానికంటే ఏ పనికి ఎవరిని మనం వాడుకోవాలి, ఎక్కడెక్కడ ఎంతమందిని వాడుకోవాలి, వాళ్ళ స్పెషలైజేషన్ ఏంటంటే వాళ్ళు ఏ పనిని ఎఫెక్టివ్గా చేయగలరు. అంటే కొంతమంది కొన్ని టాస్క్లు ఈజీగా చేయగలుగుతారు, కొంతమంది కొంచెం కష్టంగా ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి ఏంటి, కొంచెం వాళ్ళని సపరేట్ చేసి, ఎవరైతే కొంచెం స్పీడ్గా లేరో, అంటే కొంచెం పెర్ఫార్మెన్స్ అనేది లోగా ఉందో, వాళ్ళని కొంచెం రిస్క్ తక్కువ ఉన్న చోట మనం ప్లేస్ చేస్తే, దానివల్ల ఏమవుతుంది, విత్ ద రిజల్ట్ ఆఫ్ అన్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద స్కిల్స్, దానివల్ల వాళ్ళు చేయగలిగిన పనులను వాడు స్కిల్స్ అనేది పెంచుకుంటాడు. అంతే కదా? ఇప్పుడు రాని పనిని వాడికి ఎంతసేపు మనం కూర్చోబెట్టి నేర్పించిన ఉపయోగం లేదు. అదే వాడు ఏదైతే చేయగలడో ఆ పనిని మనం వాడికి ఇచ్చి చేయించాం అనుకోండి, ఇంకా అతను ఇంప్రూవ్మెంట్ చేసుకుంటాడు. ఆ చేసే దాంట్లోనే ఇంకా కొంచెం బెటర్ పెర్ఫార్మెన్స్ అనేది ఇవ్వడానికి అవకాశం ఏర్పడుతుంది అని చెప్తా ఉన్నాడు. స్పెషలైజేషన్ మీన్స్ టు పెర్ఫార్మ్ జస్ట్ వన్ టాస్క్ రిపీటెడ్లీ విచ్ మేక్స్ ద లేబర్ హైలీ ఎఫిషియంట్ ఇన్ ఇట్స్ పెర్ఫార్మెన్స్. ఓకేనా? స్పెషలైజేషన్ అంటే ఏమంటున్నాడు, స్పెషలైజేషన్ మీన్స్ టు పెర్ఫార్మ్ జస్ట్ వన్ టాస్క్ రిపీటెడ్లీ. ఓకేనా? అంటే ఒకే పనిని మనం రిపీటెడ్గా చేయటం వల్ల విచ్ మేక్స్ ద లేబర్ హైలీ ఎఫిషియంట్ ఇన్ ఇట్స్ పెర్ఫార్మెన్స్. ఓకేనా? దానివల్ల ఏమవుతుంది, లేబర్ అనేవాడికి, అంటే ఆ పని చేసే వాళ్ళకి దాని మీద పట్టు, అంటే ఏమంటాం దాన్ని మనం, అతనికి దాని మీద ఒక మంచి గ్రిప్ అనేది రావడం జరుగుతుంది. దానివల్ల అతని పెర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు సపోజ్ మీరు ఉన్నారండి, సో ఇప్పుడు బీటెక్లోనే డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఈసీ అన్నారనుకోండి, ఈసీలో మీరు సపోజ్ చిప్ ప్రొడక్షన్ వైపు వెళ్ళారు, ఫ్యాబ్రికేషన్ వైపు వెళ్ళారనుకోండి. సో ఆ పనినే మీరు డైలీ చేస్తున్నారు. అప్పుడు ఏమవుతుంది, మీకు ఆ చిప్ తయారు చేయడంలో మీకు అన్ని మెళకువలు తెలుసుకోగలుగుతారు. ఎందుకని మీరు దాని మీదే ఫోకస్ చేస్తారు కాబట్టి మిగతా ఏం పట్టించుకోరు మీరు ఇక. సో మళ్ళీ ఎంబెడెడ్ సిస్టమ్స్ వేరు, ఇట్లాగా రకరకాలు. సో ఎంబెడెడ్ సిస్టమ్స్ వైపు ఎంబెడెడ్ సిస్టమ్ వైపు పెడతారు, విఎల్ఎస్ఏ వెళ్ళేవాళ్ళు విఎల్ఎస్ఏ వైపు వెళ్తారు, లేదంటే సిగ్నల్ ప్రాసెసింగ్ వెళ్ళేవాళ్ళు దాని వైపు వెళ్తారు. అన్నీ ఒకళ్ళే చేయలేరు కదా, దాంట్లో ఎక్స్పర్టైజ్ రాదు ఎవరికి, ఒకే దాంట్లోనే ఎక్స్పర్టైజ్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా కూడా. ఓకేనా? సో అంతేగాని అన్నిట్లోనే ఎక్స్పర్టైజ్ రాదు. మీరు సపోజ్ చిప్ ప్రొడక్షన్ మీద, చిప్ ఫ్యాబ్రికేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేశారనుకోండి ఈసీ వాళ్ళు, మీరు మీ దాంట్లో, సో మీకు దాని మీద ఒక మంచి కమాండ్ వస్తుంది. ఎందుకని ఆ పనిని మీరు రెగ్యులర్గా రిపీటెడ్గా చేస్తూ ఉన్నారు కాబట్టి దాని మీద మీకు ఒక పట్టు అనేది వస్తుంది. దానిలో మీ యొక్క పెర్ఫార్మెన్స్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది చేయగా. అంతే కదా? మనకేమన్నారు, టెక్నికల్గా సాధన ఉన్న పనులు సమకూరు ధరలోన. అంటే మనం ఒక పనిని కంటిన్యూస్గా చేయటం వల్ల ఆ పని మనకు దానిలో ఒక మంచి కమాండ్ రావడం అనేది జరుగుతుంది. అంతేగాని ఏదో ఒక రోజులో రాదు కదా. అందుకని ఏమంటున్నాడు, ఎప్పుడైతే మనం లార్జ్ స్కేల్లో ప్రొడక్షన్ చేయగలుగుతామో అప్పుడు మనకు డివిజన్ ఆఫ్ లేబర్ చేయడానికి అవకాశం ఉంటుంది. డివిజన్ ఆఫ్ లేబర్ ఎప్పుడైతే చేస్తామో అతను మనం స్పెషలైజేషన్ టాస్క్స్, అంటే మనం అతను పర్టికులర్ స్పెషలైజేషన్లో అతను మనం అక్కడ ఆ పనిలో అతను మనం ఉంచుతాం కాబట్టి ఆ పనిని అతను రిపీటెడ్గా చేస్తూ ఉంటాడు. ఆ పని రిపీటెడ్గా చేయటం వల్ల ఏమవుతుంది, అతని యొక్క పెర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అవడానికి అవకాశం ఉంది. దిస్ యాడ్స్ టు ద ప్రొడక్టివిటీ అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ ద లేబర్. దీనివల్ల ఏమవుతుంది, ఆ పెర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అవడం వల్ల ప్రొడక్టివిటీ పెరుగుతుంది. అంటే ఉత్పాదకత అంటారు. అంటే ఉత్పత్తి అనేది వేరు, అంటే ప్రొడక్ట్ అనేది వేరు, ప్రొడక్టివిటీ అనేది వేరు, ప్రొడక్షన్ వేరు. మూడు రకాల టర్మ్స్ అండి. ప్రొడక్ట్ అంటే మనం వాడే వస్తువు, ప్రొడక్షన్ అంటే ఆ ప్రొడక్ట్ని తయారు చేయడానికి మనం ఫాలో అయ్యే ప్రాసెస్ ప్రొడక్షన్. ప్రొడక్టివిటీ అంటే ఏంటి, ఉత్పాదకత అంటే ఏంటి, సామర్థ్యం. అంటే మనం రోజుకి ఎన్ని యూనిట్లు ఒక వ్యక్తి అతను చేయగలుగుతున్నాడు అనేది ప్రొడక్టివిటీ. అర్థమైందా? కాబట్టి మూడు చాలా డిఫరెంట్ టర్మ్స్ అండి, ప్రొడక్ట్, ప్రొడక్షన్, ప్రొడక్టివిటీ. మరలా ఒకసారి చెప్తున్నాను, ప్రొడక్ట్ అంటే ఏంటి, ఉత్పత్తి. అంటే మనం
రెడీగా ఉన్నటువంటి ప్రోడక్ట్ అంటే రెడీ టు యూజ్ అనమాట. అర్థమైందా? దాన్ని మనం తీసుకుని ఉపయోగించుకోవడం, దట్ ఈస్ ద ఫైనల్ వన్. ఓకేనా? దాన్ని మనం ప్రొడక్ట్ అంటున్నాం. తర్వాత ఏంటి, ప్రొడక్షన్ అంటే ఏంటి, ఆ వస్తువుని ప్రొడ్యూస్ చేయడానికి మనం ఏదైతే ప్రాసెస్ చేస్తున్నామో దాన్ని ప్రొడక్షన్ అంటున్నాం. అంటే ఇన్పుట్స్ ఆర్ కన్వర్టెడ్ ఇన్ టు ద అవుట్పుట్, దట్ ఈస్ నథింగ్ బట్ ప్రొడక్షన్. ఆల్రెడీ మీకు ఫస్ట్ క్లాస్లో చెప్పాను. సో అంటే ఫస్ట్ క్లాస్ అంటే యూనిట్కి సంబంధించి. సో ప్రొడక్షన్ అంటే ఏంటి, ఇన్పుట్స్ ఆర్ కన్వర్టెడ్ ఇన్ టు ద అవుట్పుట్. ఇన్పుట్స్ ఏమి ఇచ్చాం, ల్యాండ్, లేబరు, క్యాపిటల్, తర్వాత ఎంటర్ప్రెన్యూర్షిప్, మేనేజ్మెంట్, ఇవన్నీ టెక్నాలజీ, ఇవన్నీ మనం ఇన్పుట్గా ఇచ్చాం. సో అవుట్పుట్ ఏమొచ్చింది మనకి, ఫైనల్గా ప్రొడక్ట్ అనేది వస్తుంది అనమాట. తర్వాత ప్రొడక్టివిటీ అంటే ఏంటి, ఉత్పాదకత. అంటే ఏంటండి, ఓవరాల్గా ఒక ఎంప్లాయీ, అదే ఒక లేబరు టోటల్గా ఎన్ని వస్తువులు తయారు చేయగలుగుతున్నాడు అనేది మనకి ఉత్పాదకత, అంటే సామర్థ్యం. ఓకేనా? సో సామర్థ్యాన్ని మనం పెంచడం అనేది ఇక్కడ ప్రొడక్టివిటీ అవుతుంది. అంటే అల్టిమేట్గా చూడండి, ఇక్కడ మనం ఎప్పుడైతే లార్జ్ స్కేల్లో మనం ప్రొడక్షన్ చేయగలుగుతున్నామో దానివల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏ విధంగా ఉన్నాయనేది మీరు చూడండి. దానివల్ల ఏమవుతుంది అంటే, మనం లార్జ్ స్కేల్లో ప్రొడక్షన్ చేయటం వలన మనం డివిజన్ ఆఫ్ లేబర్ చేయగలుగుతున్నాం. డివిజన్ ఆఫ్ లేబర్ చేయటం వల్ల మనం వాళ్ళని స్పెషలైజ్డ్ వర్క్స్ అనేది మనం వాళ్ళని అలాట్ చేయగలుగుతున్నాం. స్పెషలైజేషన్ అనేది, ఆ స్పెషలైజేషన్ అనేది ఎలైట్ చేయటం వల్ల వాళ్ళు ఆ పని రిపీటెడ్గా చేయడం వలన పెర్ఫార్మెన్స్ అనేది పెరుగుతుంది, ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది. దానివల్ల మనకు ప్రొడక్టివిటీ అనేది పెరుగుతుంది అని చెప్పి చెప్తూ ఉన్నాడు. సో చూడండి, దీనివల్ల మనకు వచ్చేటటువంటి అడ్వాంటేజెస్. సో అల్టిమేట్గా ఎప్పుడైతే మనం ప్రొడక్టివిటీని పెంచుతామో, అంటే ఒక వ్యక్తి రోజుకి నార్మల్గా అయితే నార్మల్ పెర్ఫార్మెన్స్ చేస్తే, రొటీన్ టాస్క్ డివిజన్ ఆఫ్ లేబర్ చేయకపోతే ఒక వ్యక్తి రోజుకి 5 వస్తువులే తయారు చేయగలుగుతున్నారు. కానీ ఎప్పుడైతే మనం డివిజన్ ఆఫ్ లేబర్ చేయటం, ఈ లార్జ్ స్కేల్ ప్రొడక్షన్ చేయడం వల్ల అతను రోజుకి 8 ప్రోడక్ట్స్ తయారు చేయగలుగుతున్నాడు. ఇది మనకి ఉపయోగమే కదండి, అంతేనా? సో అంటే మనం తక్కువ మందితోటి ఎక్కువ పని చేయించుకోగలుగుతాం. అంటే ఎక్కువ మంది మనం పెట్టుకోకుండానే అదే కాస్ట్లో మనం ఎక్కువ ఉత్పత్తి చేయించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఇది మనకు పొదుపే కదా, మనకి సేవింగే కదా, మనకు ఖర్చు తగ్గినట్టే కదా, అదే చెప్తున్నాడు. సో దట్ ఈస్ ద లేబర్ ఎకానమీ. ఓకే, తర్వాత తర్వాత ఈ యాడమ్ స్మిత్. ఓకేనా? సో యాడమ్ స్మిత్ అయిన ఈయన ఫేమస్ ఎకనమిస్ట్ అనమాట. సో ఆయన ఒక ఎగ్జాంపుల్ తోటి మనకి దీన్ని చెప్తా ఉన్నాడు. సపోజ్ యాడమ్ స్మిత్ ఇల్లస్ట్రేటెడ్ దిస్ పాయింట్ విత్ అన్ ఎగ్జాంపుల్. ఈ పాయింట్ మనకు ఒక ఎగ్జాంపుల్ తోటి చెప్తున్నారు ఆయన. ఏ లేబరర్ ఆల్ ఎలోన్ కెన్ మేక్ జస్ట్ 20 పిన్స్ ఇన్ ఏ డే. అంటే ఒక లేబరు, అంటే లేబర్ అంటే ఒక వ్యక్తి రోజుకి 20 పిన్స్ తయారు చేయగలుగుతాడు. అంటే ఎలోన్ అతను ఒక్కడే అయితే 20 పిన్స్ తయారు చేయగలుగుతున్నాడు. అంటే అన్ని అతనే చేయటం, అంటే టోటల్గా పిన్ మొత్తాన్ని అతనే తయారు చేస్తాడు. ఒక పిన్ని కంప్లీట్గా అతనే తయారు చేస్తే ఇంకా వేరే వాళ్ళతో పని లేకుండా అతను రోజుకి ఎన్ని చేయగలుగుతున్నాడంట, 20 పిన్స్ చేయగలుగుతున్నాడంట. బట్ వెన్ హీ డివైడ్స్ ద వర్క్ ఆఫ్ పిన్ మేకింగ్ ఇంటూ డిఫరెంట్ పార్ట్స్ అండ్ ఈచ్ పార్ట్ ఈజ్ ఎంట్రస్టెడ్ టు ఏ డిఫరెంట్ లేబరర్, దెన్ 2400 పిన్స్ ఆర్ మేడ్ ఇన్ ఏ డే. అంటే అదే పనిని ఆ పిన్నులో ఒక్కొక్క పార్ట్ని ఒక్కొక్కళ్ళు తయారు చేసేటట్టుగా మనం డివైడ్ చేస్తే, అంటే పిన్నుకి సంబంధించి పైన పార్ట్ ఒకళ్ళు, మధ్యలో పార్ట్ ఒకళ్ళు, షార్ప్ చేయటం ఒకళ్ళు, అట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పనిని డిఫరెంట్గా డివైడ్ చేసి ఇచ్చేస్తే, అదే లేబరర్ని మనం అంటే ఒక్కొక్కళ్ళని మనం పెట్టుకుంటే కనుక ఓవరాల్గా మనకు ఎంత ప్రొడక్షన్ అవుతుంది, 2400 పిన్స్ ఆర్ మేడ్ ఇన్ ఏ డే. అంటే ఒక రోజులో ఒక వ్యక్తి 20 పిన్సే తయారు చేయగలడు. అదే పనిని మనం డివైడ్ చేసిస్తే కొంతమంది కలిసి రోజుకి 2400, అంటే 2400 పిన్స్ మనకి వాళ్ళు తయారు చేసి ఇవ్వగలుగుతున్నారు. చూడండి మీకు ఎంత డిఫరెన్స్ ఉందో. సో కాబట్టి డివిజన్ ఆఫ్ లేబర్ వల్ల మనకు ఎంత చేంజ్ అనేది కనపడిందో చూడండి ప్రొడక్టివిటీలో. అర్థమైందా? సో దిస్ ఈస్ ద మార్వెల్ ఆఫ్ డివిజన్ ఆఫ్ లేబర్ విచ్ అపార్ట్ ఫ్రమ్ ఇంక్రీజింగ్ ద స్కిల్స్ ఆఫ్ లేబర్ ఫోర్స్. సో ఇది అల్టిమేట్ అని చెప్తున్నాడు, మార్వెల్ ఆఫ్ డివిజన్ అని చెప్తున్నాడు. సో దీనివల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది. మనం స్కిల్స్ని, లేబర్ ఫోర్స్లో స్కిల్స్ని ఇంప్రూవ్ చేయడానికి, దాని ద్వారా మనం ప్రొడక్టివిటీని పెంచుకోవడానికి దీనివల్ల మనకు బాగా ఉపయోగపడుతుంది అని చెప్తా ఉన్నాడు. దీనివల్ల మనకి ఏంటంటే ఈ కాన్సెప్ట్ మనం ఇంట్రడ్యూస్ చేయడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏ విధంగా ఉన్నాయంటే, టైం సేవింగ్ విచ్ ఈజ్ లాస్ట్ ఇన్ షిఫ్టింగ్ ద వర్కర్ ఫ్రమ్ వన్ జాబ్ టు అనదర్. అంటే ఒకే వ్యక్తి, ఒక పని చేసే వ్యక్తి తను చేసే పనిని, అంటే ఒక వస్తువుని తయారు చేయడానికి అతను చాలా పనులు చేయాలి, మూవ్ అవ్వాల్సి వస్తుంది, ఒక చోట నుంచి ఇంకో చోటకి మూవ్ అవ్వాల్సి వస్తుంది.
అంతే కదా. ఇప్పుడు ఒక మిషన్ ఒక చాటు ఉంటుంది, ఇంకో మిషన్ ఇంకో చాటు ఉంటుంది. ఇతను ఒక్కొక్క పిన్ కోసం వెళ్ళిపోయి ప్రతిసారి వెళ్ళి అక్కడ ఆ పని చేసుకుని మళ్ళా దాన్ని రెడీ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళా మొదలుపెట్టి మళ్ళా అక్కడికి వెళ్ళి ఇలా ప్రతిసారి ఎన్ని మిషన్స్ అయితే అవసరం అన్ని మిషన్స్ దగ్గరికి ఇతను ఒక్కడే తిరగాలి. జాగ్రత్తగా గమనించండి. అర్థమవుతుందని నేను చెప్పేది. ఇప్పుడు ఒక పిన్నుని తయారు చేయడానికి సపోజ్ ఒక 5 మిషన్స్ అవసరం అనుకోండి. ఆ 5 మిషన్స్ దగ్గరికి ఇతను ఒక్కడే తిరగాలిగా. మామూలుగా అయితే ఇండివిడ్యువల్‌గా చేస్తే అన్ని పనులు అతనే చేస్తే. అదే డివైడ్ చేయటం వల్ల ఏమవుతుంది? ఏ మిషన్ దగ్గర ఉండేవాడు అక్కడే ఉంటాడు. అతను ఇతను తయారు చేసినవి మొత్తం తీసుకెళ్ళి ఒకేసారి అతనికి ఇచ్చేస్తాడు. అతను ఆ స్టెప్‌ని కంప్లీట్ చేస్తాడు. అతని పని అయిపోయిన తర్వాత అతను అది వేరే మిషన్ దగ్గరికి పంపిస్తాడు. అక్కడ అతను ఆ పని చేసేస్తాడు. తర్వాత మళ్ళీ అది నెక్స్ట్ ఫైనల్‌గా ఇంకో మిషన్ దగ్గరికెళ్తుంది. అక్కడ అది కంప్లీట్ అయిపోతుంది. ఫైనల్‌గా రెడీ అయిపోయింది. అంటే దీనివల్ల ఏమవుతుంది? ఒక మిషన్ దగ్గర ఒకళ్ళే ఉండడం వల్ల ఏమవుతుందంటే, అతను ఆ పని చేయటంలో కొంచెం స్పీడ్‌గా చేయగలుగుతాడు. స్కిల్స్ పెరుగుతాయి. ఆ మిషన్ ఎలా ఆపరేట్ చేయాలి? త్వరగా అవ్వడానికి ఎలా చేస్తే అవుతుందనేది అతనికి ఆటోమేటిక్‌గా బై ఎక్స్‌పీరియన్స్ అనేది అతనికి ఆటోమేటిక్‌గా అది వచ్చేస్తుందనమాట. సెపరేట్‌గా ఏమి నేర్చుకోవాల్సిన పని లేదు. అర్థమవుతుందా? కాబట్టి మనం అలా చేసుకుంటా వెళ్ళటం వల్ల ఏమవుతుంది? టైం సేవ్ అవుతుంది. ఎందుకని? అతను ఒక చోట నుంచి ఇంకో చోటకి కదలాల్సిన అవసరం లేదు కాబట్టి, ఉన్న చోటే పని చేసుకుంటా ఉంటాడు కాబట్టి, అతనికి టైం కలిసొస్తుంది. పని కూడా మనకి వేగంగా జరగడానికి అవకాశం ఉంది. తర్వాత రెండవ అడ్వాంటేజ్ ఏంటంటే, ప్రమోషన్ ఆఫ్ న్యూ ఇన్వెన్షన్స్. ఓకేనా? సో, కొత్త ఇన్వెన్షన్స్ చేయడానికి కూడా మనకి ఇక్కడ అవకాశం ఉంటే, కొత్త వాటిని కనిపెట్టడానికి కూడా ఇక్కడ ఛాన్స్ ఉంటుంది. ఎందుకని ఎప్పుడైతే మనకి టైం సేవ్ అవుతుందో, మనం మిగతా టైంని దేని మీద కేటాయించొచ్చంటే, మనం ప్రమోషన్ మీద మిగతా సమయాన్ని మనం దాని మీద కేటాయించొచ్చు. అంటే కొత్త వాటిని కనిపెట్టే దాని మీద కొత్త కొత్త ఇన్వెన్షన్స్, న్యూ ఐడియాస్‌ని మనం ఎక్కువ ఎంకరేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఆటోమేషన్ ఆఫ్ ప్రొడక్షన్ ప్రాసెస్. దాంతో పాటుగా ప్రొడక్షన్ ప్రాసెస్ మొత్తాన్ని కూడా మనం ఆటోమేషన్ చేయడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది దీనిలో అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఓకేనా? సో, ప్రొడక్షన్ ప్రాసెస్‌ని కూడా మనం ఆటోమేషన్ చేసుకోవచ్చు. ఆల్ దీస్ ఇంక్రీజ్ ద ప్రొడక్టివిటీ ఆఫ్ లేబర్ అండ్ రెడ్యూసెస్ కాస్ట్. సో, ఇవన్నీ కూడా మనకి దేనికోసం ఉపయోగపడుతున్నాయి? సో, ఆల్ దీస్ ఇంక్రీజ్ ద ప్రొడక్టివిటీ ఆఫ్ లేబర్ అండ్ రెడ్యూసెస్ కాస్ట్. ఓకేనా? దీనివల్ల మనకేంటంటే ఓవరాల్‌గా మనకు ప్రొడక్టివిటీ అనేది పెరుగుతుంది. అదేవిధంగా లేబర్ అండ్ రెడ్యూసెస్ కాస్ట్. మనం కాస్ట్‌ని కూడా మనం రెడ్యూస్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్తా ఉన్నాడు. తర్వాత రెండవది టెక్నికల్ ఎకానమీస్. ఓకే. సో, టెక్నికల్ ఎకానమీస్ గనక తీసుకుంటే రెండో కేటగిరీలో దానిలో ఫస్ట్ వన్ ఎకానమీస్ ఆఫ్ సుపీరియర్ టెక్నిక్. ఓకే. దాంట్లో ఫస్ట్ వన్ మనకి ఏం చెప్తున్నారంటే ఎకానమీస్ ఆఫ్ సుపీరియర్ టెక్నిక్ అని చెప్పి చెప్తున్నారు. ఈ ఫర్మ్ ఈస్ బిగ్, ఇట్ క్యాన్ యూజ్ హై టెక్నాలజీ ఆటోమేటెడ్ మెషినరీ అండ్ ఇట్ కెన్ ప్రొడ్యూస్ హై క్వాలిటీ గూడ్స్ అండ్ కాస్ట్ కెన్ బి ఆల్సో రెడ్యూస్డ్. నార్మల్లీ స్మాల్ ఫర్మ్ కెనాట్ యూజ్ హై టెక్నాలజీ. ఓకేనా? మనం ఒక సంవత్సరం కనుక తీసుకున్నట్టయితే ఒక సంస్థలో మనం హై టెక్నాలజీ అంటే ఆటోమేటెడ్ మెషినరీ అంటే మనకి మాన్యువల్గా పెద్దగా పని లేకుండా ఆటోమేటిక్గా మనకి వర్క్ అయిపోయి ఉన్న మిషనరీస్ ఉంటే కనుక అలాంటి టెక్నాలజీని కనుక మనం అడాప్ట్ చేసుకోగలిగితే అండ్ ఇట్ కెన్ ప్రొడ్యూస్ హై క్వాలిటీ గుడ్స్. దానివల్ల ఏమవుతుందంటే మనకు హై క్వాలిటీ గుడ్స్ అనేది ప్రొడ్యూ హై క్వాలిటీ గుడ్స్ అనేది మనం ప్రొడ్యూస్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ కాస్ట్ కెన్ బి ఆల్సో రెడ్యూస్డ్. దానివల్ల మనకు కాస్ట్ కూడా తగ్గిపోతుంది అని చెప్పి చెప్తా ఉన్నాడు. నార్మల్లీ స్మాల్ ఫర్మ్స్ కెనాట్ యూజ్ హై టెక్నాలజీ. అంటే ఇవి చిన్న చిన్న సంస్థలు ఈ హై టెక్నాలజీని యూజ్ చేయలేవు. పెద్ద సంస్థలు మాత్రమే ఈ హై టెక్నాలజీని ఉపయోగించగలుగుతాయి. దాని ద్వారా వాళ్ళకు హై క్వాలిటీ ప్రొడక్ట్స్‌ని తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల వాళ్ళకి ప్రొడక్షన్ కాస్ట్ కూడా తగ్గిపోతుంది అని చెప్పి చెప్తా ఉన్నాడు. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ ఎకానమీస్ ఆఫ్ ఇంక్రీజ్డ్ డైమెన్షన్స్. ఓకే. నెక్స్ట్ ఏం చెప్తున్నాడండి? ఎకానమీస్ ఆఫ్ ఇంక్రీజ్డ్ డైమెన్షన్స్. ఓకే. దానిలో దిస్ ఈజ్ ప్యూర్లీ మెకానికల్ అడ్వాంటేజ్. ఓకేనా? ఇది ప్యూర్‌గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే దట్ ఈస్ మెకానికల్ అడ్వాంటేజ్. అంటే మెకానికల్ అడ్వాంటేజ్ అంటే మనకు ఉన్నటువంటి దాంట్లో మనం మెకానికల్‌గా మనం ఉన్న వాళ్ళని మెకానికల్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఇది చేయగలుగుతారు. నార్మల్‌గా మనం చేసేది కాదు ఇది. సో, వాళ్ళు ప్రొడక్షన్‌ని
ఆటోమేషన్ చేయడంతో పాటుగా ఇంకా సులువుగా మనకి పని జరగడం అనేది ఎలా అనేది వాళ్ళు దీని మీద కనుక ఫోకస్ చేస్తే ఈజీగా పని అవుతుందని చెప్తా ఉన్నాడు. సో ఏ బిగ్ షిప్ ఈజ్ మోర్ ఎకనామికల్ దెన్ స్మాల్ షిప్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్. అంటే మనం సముద్ర మార్గం ద్వారా ట్రాన్స్పోర్టేషన్ చేయాలనుకున్నప్పుడు పెద్ద పెద్ద చిన్న చిన్న షిప్స్ కన్నా కూడా పెద్ద షిప్ అయితే మనకు ఒకేసారి వెళ్ళిపోతుంది సింగిల్ అటెంప్ట్లో. ప్లస్ మనకి ఖర్చు కూడా తగ్గుతుంది, అంతే కదా. దానికి ఫ్యూయల్ కానివ్వండి, లేదంటే దానికి స్టాఫ్ వెళ్ళే వాళ్ళు కానివ్వండి, దించుకోవడానికి కానివ్వండి, ఇవన్నీ కూడా ట్రాన్స్పోర్టేషన్. సో దానివల్ల ఏమవుతుంది, మనకి చిన్న చిన్న షిప్స్ను ఉపయోగించడం కన్నా కూడా పెద్ద షిప్స్ను ఉపయోగిస్తే ఒకేసారి మనకి కంప్లీట్గా ట్రాన్స్పోర్ట్ అనేది అవుతుంది, తక్కువ ఖర్చులో కూడా అయిపోతుంది అని చెబుతున్నాడు. ఇది ఎవరు చేయాలి? మెకానికల్ అడ్వాంటేజ్. అంటే ఇది మామూలుగా మనం చేసే పని కాదు కదా, దాన్ని తయారు చేసే వాళ్ళు ఆ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో ఆ షిప్స్ తయారు చేసే వాళ్ళలో వాళ్ళు మెకానికల్ వాళ్ళతోటి వాళ్ళు ఆలోచన చేసి పెద్ద పెద్ద షిప్స్ తయారు చేస్తే అది మనకి ఉపయోగకరంగా ఉంటుంది. తర్వాత రెండవ పాయింట్ ఏం చెప్తున్నాడంటే డబుల్ డెక్కర్ ఈజ్ మోర్ ఎకనామికల్ దాన్ సింగిల్ డెక్కర్ ఫర్ ట్రావెలింగ్. అంటే ట్రావెలింగ్కి ఇప్పుడు డబుల్ డెక్కర్ ట్రైన్స్ తీసుకొచ్చారు, అదేవిధంగా డబుల్ డెక్కర్ బస్సెస్ వచ్చినాయి. సో ఈ డబుల్ డెక్కర్ బస్సెస్ కానివ్వండి, డబుల్ డెక్కర్ ట్రైన్స్ కానివ్వండి, వీటి వల్ల ఉపయోగం ఏంటి అంటే ఒకే ట్రైన్లోనే మనకు సీటింగ్ అనేది మనం పెట్టుకుంటే దానిలోనే ఎక్కువ మంది ట్రావెల్ చేయడానికి అవకాశం ఉంది కదా. అంటే 2 ట్రైన్స్లో మనకి వెళ్ళే స్ట్రెంగ్త్ ఒకే ట్రైన్లో వెళ్ళిపోతున్నారు. దానివల్ల ఏమవుతుంది, మనకు ఎలక్ట్రికల్ అయితేనే ఎలక్ట్రికల్ గాను మనకి అడ్వాంటేజే, తక్కువ ఖర్చులో ఎక్కువ మంది మనం ట్రావెల్ చేయించవచ్చు, దానివల్ల లాభం వస్తుంది, అంతే కదా. అదేవిధంగా మనం ట్రాన్స్పోర్టేషన్లో కూడా మనం ఇలాంటి డబుల్ డెక్కర్ వెహికల్స్ని వాడుకున్నారనుకోండి ట్రావెలింగ్లో వీళ్ళు కంపెనీ వాళ్ళు, దానివల్ల ఏమవుతుంది, వాళ్ళకి ఖర్చులు కలిసి వస్తాయి. అంటే ఒకేసారి మనకి ఎక్కువ మంది ట్రావెల్ అవుతారు, దాంతోపాటుకి ఒకేసారి ఎక్కువ మనం గూడ్స్ను కూడా ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు, అన్నీ మనకి అడ్వాంటేజ్ అవుతుంది అనమాట. సో ఇది కూడా మెకానిక్ వాళ్ళు చేయాల్సినటువంటి టాస్కే. తర్వాత ఏ బిగ్ ఆర్ స్మాల్ లారీ నీడ్స్ సింగిల్ డ్రైవర్. మనం ఒక బిగ్ కానివ్వండి, స్మాల్ లారీ కానీ దానికి ఒక సింగిల్ డ్రైవర్ అవసరం అవుతాడు. ఇట్ బెటర్ టు చూస్ బిగ్ లారీ ట్రాన్స్పోర్టేషన్ టు రెడ్యూస్ కాస్ట్ రాదర్ దాన్ చూసింగ్ 2 స్మాల్ లారీస్ విత్ 2 డ్రైవర్స్. ఇక్కడ ఏం చెప్తున్నాడు, మనం పెద్ద లారీకైనా చిన్న లారీకైనా మనం సింగిల్ డ్రైవర్నే ఉపయోగించుకుంటాం కాబట్టి మనం ఇట్ ఈస్ బెటర్ టు చూస్ బిగ్ లారీ ట్రాన్స్పోర్టేషన్. దాన్ని మనం చిన్న లారీని బదులు పెద్ద లారీని మనం కనుక సెలెక్ట్ చేసుకుంటే దానివల్ల మనకి ఏమవుతుంది, టు రెడ్యూస్ కాస్ట్ రాదర్ దాన్ చూసింగ్ 2 స్మాల్ లారీస్ విత్ 2 డ్రైవర్స్. మనం చిన్న చిన్న లారీని రెండింటిని పెట్టుకునే కన్నా పెద్ద లారీని ఒకదాన్ని పెట్టుకుంటే దానివల్ల మనకు ఒక డ్రైవర్ అవసరం అవుతాడు ఇద్దరు బదులు, దానివల్ల మనకు ఖర్చు తగ్గినట్టే కదండి. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ ఎకానమీ. ఓకే, తర్వాత థర్డ్ కేటగిరీ ఎకానమీస్ ఆఫ్ లింక్డ్ ప్రాసెస్. ఓకేనా. సో ఎకానమీస్ ఆఫ్ లింక్డ్ ప్రాసెస్ దాని గురించి చూస్తే అరేంజింగ్ ప్రొడక్షన్ ప్రాసెస్ ఇన్ ఏ కరెక్ట్ సీక్వెన్స్ ఆర్డర్ కెన్ లీడ్ టు మేక్ ప్రొడక్షన్ కంటిన్యూయస్. ఓకే, మనం ఈ ప్రొడక్షన్ ప్రాసెస్ అనే దాన్ని మనం ఒక పర్టికులర్ ఆర్డర్లో, అంటే మనం ఒకదాని తర్వాత ఒకటి ఏది జరగాలనేది మనం ఒక పర్టికులర్ ఆర్డర్ని కనుక మనం సీక్వెన్స్ని మెయింటైన్ చేస్తే దానివల్ల ఏమవుతుంది, ప్రొడక్షన్ అనేది నిరంతరాయంగా జరుగుతూ ఉంటుంది. కంప్లీట్ ప్రొడక్షన్ ప్రాసెస్ షుడ్ బి ఎట్ వన్ ప్లేస్ ఓన్లీ. టోటల్ ప్రొడక్షన్ అనేది ఒక చోట నుంచి ఇంకో చోటకి, అంటే ట్రావెలింగ్తో పని లేకుండా కంప్లీట్గా ప్రొడక్షన్ ప్రాసెస్ అనేది ఒకే ప్లేస్లో మనం చేయగలిగితే దానివల్ల మనకి ఏంటంటే చాలా సమయం ఆదా అవుతుంది, దాంతోపాటుగా మనకి ఆ ట్రావెలింగ్కి అయ్యేటటువంటి ఖర్చులు కూడా తగ్గుతాయి, ప్లస్ పనిచేసేవాడికి కూడా విసుగు రాదు, అంతే కదా. మాటికి ఒక ప్రతిదానికి వేరే చోటకి వెళ్ళాలి అని అంటే ఏమవుతుంది, వాడికి కూడా విసుగు వచ్చేస్తుంది తిరిగే వాడికి కూడా. కాబట్టి ఆ తిరిగే పని లేకుండా మనం ఎప్పుడైతే మనం సో ఎప్పుడైతే మనం ఈ మనం ఈ ప్రొడక్షన్ అనేదాన్ని మనం కంటిన్యూస్గా చేసుకుంటూ వెళ్ళగలుగుతామో అప్పుడు అల్టిమేట్గా మనకి ఈ ప్రొడక్షన్ ప్రాసెస్ అనేది సింప్లిఫై అయిపోతుంది ఒకే చోట అంతా జరిగితే. తర్వాత దానివల్ల నెక్స్ట్ మనకు ఎకానమీస్ ఆఫ్ పవర్ అనేది చెప్తున్నాను నెక్స్ట్ కేటగిరీలో. సో ఎకానమీస్ ఆఫ్ పవర్లో యూజెస్ ఆఫ్ లార్జ్ మెషిన్స్ ఆర్ మోర్ ఎకనామికల్ దాన్ యూజింగ్ స్మాల్ మెషిన్స్. అంటే మనం లార్జ్ మెషిన్స్ యూజ్ చేసే మనం ఉపయోగించుకుంటే కనుక మోర్ ఎకనామికల్ దాన్ యూజింగ్ స్మాల్ మెషిన్స్. ఓకే,
సో మనం చిన్న చిన్న మిషనరీస్ని వాడుకుని మనం స్పేస్ని ఆక్యుపై చేసేదన్నా కూడా మనం ఒకేసారి ఖర్చు అయినా కూడా లార్జ్ మిషన్స్ని మనం ప్లేస్ చేయటం వల్ల మనకు ఎక్కువ ప్రొడక్షన్ జరుగుతుంది. దాంతోపాటుగా మనకి ప్లేస్ కూడా కలిసి వస్తుంది. అంటే మనం చిన్న చిన్నవి 3 చోట్ల పెట్టే కన్నా కూడా ఒకేసారి పెద్ద మిషన్ తెచ్చుకుని ఒకే చోట పెట్టుకుంటే దానివల్ల మనకి ప్లేసు కలిసి వస్తుంది, పని ఒకే చోట కూడా అయిపోతుంది. దానివల్ల మనకు కంఫర్ట్ అనేది ఉంటుందని చెప్తున్నాడు. ఎగ్జాంపుల్ 10 స్మాల్ మిషన్స్ ప్రొడ్యూస్ 10,000 యూనిట్స్. ఇక్కడ చిన్న చిన్న మిషన్స్ మనం 10 స్మాల్ మిషన్స్ తీసుకుని అవి 10,000 యూనిట్స్ తయారు చేసినాయి అనుకోండి. వేరాజ్ వన్ బిగ్ మిషనరీ ప్రొడ్యూసెస్ 10,000 యూనిట్స్. దాని ప్లేస్లో ఒకే మిషన్ తోటి మనం 10,000 యూనిట్స్ చేయగలుగుతాం. అంటే 10 స్మాల్ మిషన్స్ పెట్టుకుని 10,000 చేయగలుగుతున్నాం. అదే ప్లేస్లో ఒక పెద్ద మిషనరీని తెచ్చుకుని మనం అదే 10,000 యూనిట్స్ని తయారు చేయగలుగుతున్నాం. హియర్ చూజింగ్ వన్ బిగ్ మిషనరీ ఈజ్ ఎకనామికల్ దాన్ చూజింగ్ 10 స్మాల్ మిషన్స్. ఓకేనా? అంటే 10 చిన్న చిన్న మిషన్స్ తెచ్చుకునే కన్నా కూడా ఒకేసారి మనం ఒక పెద్ద మిషన్ తెచ్చుకోవడం వల్ల మనకి ఖర్చు కలిసి వస్తుంది. దానివల్ల మనకి ఇంకో బెనిఫిట్ ఏంటంటే బికాస్ పవర్ కన్జ్యూమ్డ్ బై 10 స్మాల్ మిషన్స్. అంటే 10 మిషన్స్ కొనాలి ఒకటి, ఇంకొక ఖర్చు ఏంటి మనకి 10 మిషన్స్కి పవర్ కన్జంప్షన్ ఎంత అవుతుంది? ఎక్కువ అయిపోతుంది. ఒక మిషన్కి అయ్యేదానికన్నా కూడా ఎక్కువ అయిపోతుంది. అర్థమైందా? కాబట్టి చిన్న చిన్నవి 10 తెచ్చి పెట్టుకుని మనం 10,000 యూనిట్స్ తయారు చేస్తున్నాం. అదే ప్లేస్లో ఒక మిషన్ తెచ్చినప్పుడు మనం 10,000 యూనిట్స్ తయారు చేయగలుగుతున్నప్పుడు చిన్నవాటి బదులు మనం పెద్దవాటిని తెచ్చుకుంటే మనకి పవర్ కలిసి వస్తుంది. దాంతోపాటుగా 10 మిషన్స్ కొనే ఖర్చు కన్నా కూడా ఒక మిషన్ కొనే ఖర్చు అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి ఎంతో కొంత, అంటే ఎక్కువ వేరియేషన్ లేకపోయినా ఎంతో కొంత అయితే మనకి డిఫరెన్స్ అయితే వస్తుంది కదా. సో కాబట్టి ఈ అడ్వాంటేజెస్ ఉంటాయి. ఇది కూడా మనం ఒక సేవింగ్ యాక్టివిటీనే. తర్వాత నెక్స్ట్ వన్ ఎకానమీస్ ఆఫ్ కంటిన్యూయేషన్. ఓకేనా? దాని తర్వాత ఏం చెప్తున్నాడండి? ఎకానమీస్ ఆఫ్ కంటిన్యూయేషన్. దానికి సంబంధించి చూస్తే కనుక ప్రొడక్షన్ ప్రాసెస్ షుడ్ బి కంటిన్యూయస్. ప్రొడక్షన్ ప్రాసెస్ అనేది ఎప్పుడు కూడా ఎలా ఉండాలి అని అంటే కంటిన్యూయస్గా ఉండాలి. సో దాట్ ద యూసేజ్ ఆఫ్ రా మెటీరియల్ అండ్ అదర్ ఇన్పుట్ కెన్ బి యూటిలైజ్డ్ ఇన్ ప్రాపర్లీ అండ్ ఇన్ ఎఫిషియెంట్ మేనర్. అప్పుడు మనం రా మెటీరియల్ని మనకి కరెక్ట్గా మనం యూటిలైజ్ చేసుకోగలుగుతాం. ఎందుకంటే ఎప్పుడైతే మనం ప్రొడక్షన్ ప్రాసెస్ కంటిన్యూస్ జరుగుతుంది, కొంత రా మెటీరియల్ మనం ఎక్కడో చోట పెట్టేయడం జరుగుతుంది మధ్యలో ప్రాసెస్లో. దానివల్ల ఏమవుతుంది? వేస్ట్ అయిపోతుంది అనమాట. అంతే కదా? సో అది పాడైపోవటమో లేకపోతే సగంలో ఉండడం వల్ల ఏమవుతుంది? ప్రొడక్షన్ ప్రాసెస్లో అది రా మెటీరియల్ ఏదన్నా పాడైపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి, వేస్ట్ అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వేస్టేజ్ అనేది రా మెటీరియల్ వేస్ట్ ఏంటంటే మనకు ఊరికే రాదు కదండి, డబ్బులు పెట్టి కొన్నదే కదా. కాబట్టి ఏమవుతుంది మనకి? అది లాస్ అయిపోతుంది. అంటే సపోజ్ మనం ఒక కేజీ రా మెటీరియల్ తోటి మనం కంటిన్యూస్గా ప్రొడక్షన్ చేసి మనకు 10 యూనిట్స్ తయారైతే మనం ప్రొడక్షన్ ప్రాసెస్ అనేది స్మూత్గా జరగకపోతే దానివల్ల మనకి 8 యూనిట్స్ 7 యూనిట్స్ అయిందంటే అర్థం ఏంటి? ఆ మిగతా 3 యూనిట్స్ తయారు చేయడానికి కావాల్సినటువంటి రా మెటీరియల్ మనకి వేస్ట్ అయిపోయినట్టే కదండి. అర్థమవుతుందా మీకు? సో కాబట్టి రా మెటీరియల్ అనేది మనకి వేస్ట్ అవ్వకుండా ఉండాలి అని అంటే ప్రొడక్షన్ ప్రాసెస్ అనేది మనకి కంటిన్యూస్గా జరుగుతూ ఉండేట్టుగా చూసుకోవాలి. అంటే నిరంతరాయంగా జరుగుతూ ఉండాలి, ఎక్కడా కూడా బ్రేక్ అనేది అవ్వకూడదు. ఒకవేళ అయినప్పటికీ కూడా మనం రా మెటీరియల్ వేస్ట్ అవ్వకుండా చూసుకోవాలి. అర్థమైందా? సో అంటే కొన్ని సందర్భాల్లో పాసిబుల్ అవ్వకపోవచ్చు, కానీ మాక్సిమం మనకి పాసిబిలిటీ ఉన్నంత వరకు మనం ఏం చేయాలి? రా మెటీరియల్ వేస్ట్ కాకుండా చూసుకోవాలి. అంటే మనకి అప్పటి వరకు రెడీ అయినటువంటి ప్రొడక్ట్ అనేది పాడవకుండా మనం వాటిని జాగ్రత్త చేసుకోగలిగితే దెన్ యూ విల్ కంటిన్యూ. అర్థమైందా? లేదు, ఛాన్స్ లేదనంటే మనం చేయగలిగింది ఏం లేదు, అది వేస్ట్ కింద లెక్క అనమాట. దానివల్ల మనకి అది ₹1 తగ్గిపోయినట్టే కదా ప్రాఫిట్ అనేది. సో కాబట్టి మనం ప్రతి విషయాన్ని కూడా ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ఎందుకంటే ప్రతిదీ ఇంపార్టెంటే. ఎందుకంటే మనకి ఒక వస్తువుని తయారు చేయడానికి అయ్యే కాస్ట్ మీదే మనకు వచ్చే ప్రాఫిట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఈ విషయాల మీద మనం చాలా జాగ్రత్తగా మనం ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్తా ఉన్నాడు. తర్వాత మేనేజరియల్ ఎకానమీస్. థర్డ్ కేటగిరీ కమ్స్ అండర్ మేనేజరియల్ ఎకానమీస్. ఓకేనా? సో మేనేజరియల్ ఎకానమీస్ కనుక మనం చూస్తే యాజ్ ఎ ఫార్మ్ గ్రోస్ దేర్ ఈస్ గ్రేటర్ పొటెన్షియల్ ఫర్ మేనేజర్స్ టు స్పెషలైజ్ ఇన్ పర్టికులర్ టాస్క్స్, మార్కెటింగ్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, ఫైనాన్స్. ఓకేనా? సో మనం ఇక్కడ ఒక సంస్థ మనకి అభివృద్ధి చెందాలి అని అంటే కనుక దేర్ ఈస్ గ్రేటర్ పొటెన్షియల్ ఫర్ మేనేజర్స్ టు స్పెషలైజ్ ఇన్ పర్టికులర్ టాస్క్. అంటే మనకు మనకు 4 డిపార్ట్మెంట్లు, మేజర్ డిపార్ట్మెంట్స్ అండి ఆర్గనైజేషన్లో: మార్కెటింగ్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్. ఓకేనా? సో ఈ డిపార్ట్మెంట్స్ అనేవి ఎఫెక్టివ్గా పనిచేయాలి. అంటే మార్కెటింగ్లో స్పెషలిస్ట్ ఉన్న స్పెషలైజేషన్ చేసిన వాళ్ళని, మార్కెటింగ్లో అనుభవం ఉన్న వాళ్ళని, ఎక్స్పర్ట్ని మనం మార్కెటింగ్ మేనేజర్గా పెడతాం. అదేవిధంగా హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ హెచ్ఆర్ చేసిన వాళ్ళని మనం హెచ్ఆర్ మేనేజర్గా మనం పెట్టుకోవాలి. అదేవిధంగా ఫైనాన్స్లో స్పెషలైజేషన్ ఉండి దాంట్లో స్పెషలిస్ట్ అయిన వాళ్ళని మనం ఫైనాన్స్ మేనేజర్గా పెట్టుకుంటాం. అంటే వాళ్ళు ఆ పర్టికులర్ టాస్క్లో వాళ్ళకి పట్టు అనేది ఉంటుంది, వాళ్ళకి దాని మీద వాళ్ళకి ఆ పర్టికులర్ డొమైన్లో
స్కిల్స్ అనేవి ఉంటాయన్నమాట. ఓకేనా. సో అలా కాకుండా హ్యూమన్ రిసోర్స్ వాళ్ళని తీసుకొచ్చి ఫైనాన్స్లో పెట్టినా, ఫైనాన్స్ వాడిని తీసుకెళ్ళి మార్కెటింగ్లో పెట్టినా, మార్కెటింగ్ వాడిని తీసుకొచ్చి ఫైనాన్స్లో పెట్టినా ఉపయోగం ఏమి ఉండదు. ఎందుకంటే అతను దాంట్లో స్పెషలైజేషన్ లేదు. అర్థమైందా. సో అతనిలో ఎప్పుడు పొటెన్షియాలిటీ అనేది డెవలప్ అవుతుంది, అతనికి తెలిసిన పనిని అతనికి ఇచ్చినప్పుడు అతను పొటెన్షియల్గా పనిచేయగలుగుతాడు. అంతే కదండి. ఇప్పుడు సపోజ్ మీరు ఉన్నారు, మిమ్మల్ని తీసుకెళ్ళి ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయండి, మీరు ఒక ప్లాన్ ఏంటంటే మీరు వేయగలరా? వేయలేరు. అదేవిధంగా సివిల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఒక చిప్ తయారు చేయండి రా బాబు అంటే తయారు చేయగలరా? చేయలేరు. బికాస్ యు ఆర్ ఎక్స్పర్టైజ్ అండ్ స్పెషలైజ్ ఇన్ దట్ పర్టికులర్ డొమైన్. ఓకేనా. దెన్ ఓన్లీ యూ గివ్ బెటర్ పెర్ఫార్మెన్స్ అండ్ దెన్ ఇట్ రిజల్ట్స్ ఏ గ్రేటర్ పొటెన్షియల్ ఇన్ దట్ పర్టికులర్ డొమైన్. ఇక్కడ కూడా అంతే అనమాట. సో ఇక్కడ కూడా ఏమని చెబుతున్నాడు, ఎప్పుడైతే మనం ఆ స్పెషలైజ్డ్ స్కిల్స్ ఉన్న వాళ్ళని, ఆ స్పెషలైజ్డ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని ఆ పర్టికులర్ వర్క్లోనే మనం వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తామో, ఆ ఎక్స్పర్ట్స్ని మనం ఎప్పుడైతే సెలెక్ట్ చేసుకుని మనం ఆ ప్రాపర్ పొజిషన్లో మనం ఉంచగలుగుతామో అప్పుడు మాత్రమే మనకి దాని నుంచి బెటర్ అవుట్పుట్ అనేది వస్తుంది, పొటెన్షియాలిటీ అనేది డెవలప్ అవుతుంది అని చెప్పి చెప్తా ఉన్నాడు. తర్వాత స్పెషలిస్ట్ మేనేజర్స్ ఆర్ లైక్లీ టు బి మోర్ ఎఫిషియెంట్ యాజ్ దే పొసెస్ ఏ హై లెవెల్ ఆఫ్ ఎక్స్పర్టైజ్. సో ఎప్పుడైతే మనం ఈ స్పెషలిస్ట్ మేనేజర్స్ని మనం ఎప్పుడైతే తీసుకొచ్చుకుంటామో, అంటే ఆ పర్టికులర్ డొమైన్లో మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళని ఎప్పుడైతే మనం తెచ్చుకోగలుగుతామో అప్పుడు దాని ద్వారా మనకు ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది. వాళ్ళు చేసే పనిలో కూడా మనకి ఎక్స్పర్టైజ్ అనేది డెవలప్ అవుతుంది. వాళ్ళ నుంచి మనం పూర్తి స్థాయిలో వాళ్ళ యొక్క స్కిల్స్ని మనం ఉపయోగించుకోగలుగుతాం. ఇది దేనివల్ల సాధ్యపడుతుంది? ఎక్స్పీరియన్స్ అండ్ క్వాలిఫికేషన్స్. ఇది మెయిన్గా దేనివల్ల చూస్తాం, ఇది వాళ్ళ లెవెల్, హై లెవెల్ ఆఫ్ ఎక్స్పర్టైజ్ అంటే వాళ్ళు చేసే పనిలో వాళ్ళకు ఉన్నటువంటి నైపుణ్యం, తర్వాత ఎక్స్పీరియన్స్ అనుభవం, తర్వాత క్వాలిఫికేషన్స్ కంపేర్డ్ వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ ఏంటి, ఇవన్నీ కూడా మనం కంపారిజన్ చేసుకోవాలి. టు వన్ పర్సన్ ఇన్ ఏ స్మాలర్ ఫార్మ్ ట్రైంగ్ టు పెర్ఫార్మ్ ఆల్ ఆఫ్ దీస్ రోల్స్. అదే చిన్న చిన్న సంస్థల్లో అయితే ఇంతమందిని తీసుకోరండి, ఏదో కొంచెం దాంట్లో నాలెడ్జ్ ఉన్న వాళ్ళని, జనరల్గా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసేసుకొచ్చి ఆ ప్లేస్లో పెట్టేస్తారు. ఎందుకని? అది చిన్న సంస్థ కాబట్టి ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి అక్కడ పెట్టుకోలేరు. అదే పెద్ద పెద్ద సంస్థలు అనుకోండి అలాగే చెయ్యవు. ఏ పర్టికులర్ స్పెషలైజేషన్ వాళ్ళని తీసుకొచ్చి ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్లో పెడతారు, వాళ్ళ చేత ఎఫిషియెంట్గా పని చేయించుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి అక్కడ లార్జ్ స్కేల్లో ప్రొడక్షన్ జరుగుతుంది, వాళ్ళకి ఇన్కమ్ ఎక్కువ, రెవెన్యూ ఎక్కువ, క్యాపిటల్ ఎక్కువ, అన్నీ ఎక్కువే వాళ్ళకి. కాబట్టి వాళ్ళు వీళ్ళ మీద ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతారు. కానీ చిన్న చిన్న సంస్థలు ఇలా స్పెషలైజ్డ్ పీపుల్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయలేవు, సాధ్యపడదు. ఓకేనా. కాబట్టి అదొకటి మనకి ప్రాబ్లం అయిపోతుందని చెప్పి చెప్తున్నాడు. కాబట్టి పెద్ద సంస్థలు బెటర్ దే గో ఫర్ స్పెషలైజ్డ్ పీపుల్ అని చెప్పి చెప్తా ఉన్నాడు. తర్వాత మార్కెటింగ్ ఎకానమీస్. ఓకేనా. తర్వాత కేటగిరీ తీసుకుంటే మార్కెటింగ్ ఎకానమీస్ అని చెప్పి చెప్తా ఉన్నాడు. సో ఈ మార్కెటింగ్ ఎకానమీస్లో ఏం చెప్తున్నాడంటే, ఇఫ్ ఏ ఫార్మ్ పర్చేజ్ హై వాల్యూమ్ ఆఫ్ రా మెటీరియల్ ఫ్రమ్ ద సప్లయర్స్ ఇట్ కాస్ట్ లెస్. ఓకేనా. సో మనం ఈ మార్కెటింగ్ ఎకానమీస్లో మనకేం చెప్తున్నాడు, మార్కెటింగ్ ద్వారా కూడా మనం మార్కెటింగ్లో కూడా కొంతవరకు మనం సేవింగ్స్ అనేది చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. ఇఫ్ ఏ ఫార్మ్ పర్చేజ్ హై వాల్యూమ్ ఆఫ్ రా మెటీరియల్ ఫ్రమ్ ద సప్లయర్స్ ఇట్ కాస్ట్ లెస్. మనం ఒకేసారి రా మెటీరియల్ మన వస్తువులు తయారు చేసుకోవడానికి కావాల్సినటువంటి రా మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎక్కువ మొత్తంలో ఒకేసారి కనుక కొంటే, ఒకే బల్క్లో కొంటే మనకి సప్లయర్ కూడా ఏం చేస్తాడు, తక్కువ కాస్ట్కి ఇచ్చేస్తాడు. అంతే కదా. ఎందుకని? దీనివల్ల ఏంటంటే అతనికి ఒకేసారి లోడ్ చేస్తాడు, ఒకే వెహికల్లో పంపించేస్తాడు, దానివల్ల ట్రాన్స్పోర్టేషన్ కలిసి వస్తుంది, అతనికి అక్కడ లోడ్ చేయడానికి, ఇక్కడ మనం అన్లోడ్ చేసుకోవడానికి కూడా మనకి ఖర్చులు కలిసి వస్తాయి. అదేవిధంగా మనం బల్క్ ఆర్డర్ ఇచ్చాం కాబట్టి అతను నార్మల్గా అమ్మే కాస్ట్ కన్నా కూడా తక్కువ కాస్ట్కే మనకి ఈ రా మెటీరియల్ అనేది ఇవ్వగలుగుతారు. అంటే ఇప్పుడు సపోజ్ మనం 100 యూనిట్స్ కొంటే, సపోజ్ యూనిట్ 10 రూపీస్కి ఇస్తానంటే, అదే మనం 1000 యూనిట్స్ కొంటా ఉన్నాం అనుకోండి, అతను ఒక్కొక్క యూనిట్ని మనకు 9 రూపీస్కి 8 రూపీస్కి ఇచ్చేస్తాడు. అది మనకు బెనిఫిటే కదా. దాన్ పర్చేజింగ్ స్మాల్ వాల్యూమ్స్ ఎంప్లాయింగ్ పర్చేజింగ్ ఎక్స్పర్ట్ in the farm to purchase required raw material for the production prevents wastage of excess raw material and it also reduces cost. ఇంకోటి ఏం చెప్తున్నాడు ఇక్కడ టాస్క్, మనం ఎవరైతే ఈ పర్చేజింగ్ రా మెటీరియల్స్ కొనడానికి మనం పర్చేజ్ చేయడానికి మనం ఎవరినైతే అపాయింట్ చేయాలో అపాయింట్ చేస్తున్నామో ఆ అపాయింట్ చేసేటటువంటి వ్యక్తి మంచి ఎక్స్పర్ట్ అయి ఉండాలి పర్చేజింగ్లో. ఈ ఈ టర్మ్ని ఇప్పుడు టెక్నికల్గా ఏమంటారంటే ప్రొక్యూర్మెంట్ మేనేజర్ అంటారు. అర్థమైందా. పర్చేజింగ్ అనే మాట వాడకుండా ఇక్కడ ఏమంటారంటే ప్రొక్యూర్మెంట్ మేనేజర్. ప్రొక్యూర్మెంట్ మేనేజర్ అంటే ఏంటి, అతను ఆ సంస్థలో ఏ వస్తువు కావాలంటే, రా మెటీరియల్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, అంటే ఒక వస్తువుని తయారు చేయడానికి కావాల్సిన, ప్రొడక్షన్ కోసం కావాల్సినటువంటి అన్ని వస్తువుల్ని బయట నుంచి తెచ్చేవి ఏదైనా కూడా అతని ద్వారానే మనం కొనడం అనేది జరుగుతుంది. ఎందుకంటే అతను బార్గెయిన్ చేస్తాడు, ప్లస్ అతను క్యాలిక్యులేషన్ చేసుకుంటాడు. అంటే మనం
ఎంత రా మెటీరియల్ అవసరం అవుతుంది, మనకి మనం ఎంత బార్గెయిన్ చేయాలనేది మొత్తం కూడా అతను ఒక ఐడియా తోటి ఉంటాడు, ఒక ప్లాన్ సెట్ చేసి పెట్టుకుని, అతను ఎక్స్పర్ట్ కాబట్టి దాంట్లో. సో అతను కరెక్ట్గా రా మెటీరియల్ని కొనడం అనేది జరుగుతుంది, రా మెటీరియల్ ఎంతైతే కావాలో. ఓకేనా. సో దీనివల్ల మనకి ఏమవుతుంది, వేస్టేజ్ అనేది అవ్వదు రా మెటీరియల్ అనేది. అదేవిధంగా ఎక్కువ కాస్ట్ అనేది మనం పెట్టి కొనాల్సిన అవసరం ఉండదు కాబట్టి, అంటే తక్కువ కాస్ట్లో కొంటాం. అదేవిధంగా రా మెటీరియల్ అనేది ఎక్కడ వేస్ట్ కాకుండా అనేది మనం చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల కూడా మనకి ఏమవుతుంది, కాస్ట్ అనేది తగ్గిపోతుంది అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఓకేనా. సో ఇది ఈ రోజు వరకు, ఈ రోజు ఇక్కడ వరకు చూడండి. ఓకే, దట్స్ ఇట్.